ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో మనము కొత్తగా యోగా ప్రాక్టీస్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఎలాంటి సింపుల్ వార్మప్స్ తోటి స్టార్ట్ చేయాలి, లేదు పెద్దవాళ్ళండి, పెద్ద పెద్ద ఆసనాలు వేయలేని వాళ్ళు, సింపుల్గా నేను రోజు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి సింపుల్ ప్రాక్టీసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి, ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. యోగా ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మనకు తెలుసు కదా, శరీరము మనస్సు రెండు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని పెంపొందించుకునే సింపుల్ యోగా సాధన ఇప్పుడు నేర్చుకుందాం. రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకొని మనకు అనుకూలమైన ఆసనాలో కూర్చోవాలి. షోల్డర్ని డౌన్ అవ్వకుండా డీప్ బ్రీతింగ్ తీసుకొని షోల్డర్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసుకోవాలి. రైట్ పామ్ని చెస్ట్ మీద ఉంచుకొని, లెఫ్ట్ పామ్ని స్టమక్ మీద ఉంచుకొని డీప్ బ్రీతింగ్ తీసుకొని ఒకసారి మనం శరీరాన్ని మొత్తం రిలాక్స్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొకసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇలా మన ఆసన స్థితి మనకు వచ్చిన తర్వాత హ్యాండ్స్ని బ్యాక్కి ఇలా టై చేసుకొని రిలాక్సింగ్గా నెక్ మూమెంట్స్ తోటి ప్రాక్టీస్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up, breathe out down. Breathe in center. ఎంత వీలైతే అంత రిలాక్సింగ్గా బ్రీతింగ్ తోటి చేయాలి. బ్రీత్ అవుట్ రైట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, బ్రీత్ ఇన్ సెంటర్. ఇప్పుడు ట్విస్టింగ్ చేస్తాం. బ్రీత్ అవుట్ రైట్, breathe in center, breathe out left, breathe in center. స్లోగా నెక్ని డౌన్ చేసి హాఫ్ రొటేషన్స్ తోటి ఇలా రైట్, స్లోగా ఎంత వీలైతే అంత నెమ్మదిగా లెఫ్ట్, రైట్, లెఫ్ట్, సెంటర్. ఇప్పుడు నెక్ని బ్యాక్కి బెండ్ చేసి రైట్, left, right, left, slowly center. ఇప్పుడు నేను చూపించిన నెక్ మూమెంట్స్ స్పాండిలైటిస్ రాకుండా ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేస్తూ స్పాండిలైటిస్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది, షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు కూడా రెగ్యులర్గా కనుక చేశారు అంటే చాలా చాలా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చూడండి. హ్యాండ్స్ని థైస్కి పక్కన ఉంచుకొని షోల్డర్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసుకొని బ్రీతింగ్ నార్మల్ వచ్చిన తర్వాత బ్రీత్ ఇన్ అప్, నమస్కార ముద్ర, బ్రీత్ అవుట్ డౌన్. హెడ్ని స్లోగా డౌన్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. స్లోలీ సెంటర్. మనం చేసే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ మైండ్ని రిలాక్స్ చేయడంతో పాటు మన లంగ్స్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఆక్సిజన్ సప్లై మన ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్కి ఈక్వల్గా వెళ్ళేలాగా మనకు బ్రీతింగ్ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉండాలి. ఒక జెంటిల్ స్మైల్ అనేది ఫేస్ మీద ఉండాలి. చూడండి, నెక్స్ట్ బ్రీతింగ్ ప్రాక్టీస్. హ్యాండ్స్ని ఇలా జాయిన్ చేసి breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Slowly center, relaxing గా
నెమ్మదిగా ఇలా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ని నేను ఇప్పుడు తక్కువ టైమ్స్ చూపించాను, మీరు మినిమం 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత షోల్డర్స్ని ఇలా పామ్స్ మీద ఉంచుకొని స్లోగా రొటేషన్స్ 1 2 3 రివర్స్ 3 2 అండ్ 1. స్లోగా హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని పైకి షోల్డర్ స్ట్రెచెస్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రిలాక్సింగ్గా. ఇవి కూడా ఒక 6 టైమ్స్ ఈచ్ సైడ్, రైట్ 6 టైమ్స్, లెఫ్ట్ 6 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. తర్వాత చూడండి, హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకొని స్లోగా ఎంత బెండ్ అవ్వగలిగితే అంత స్లోగా రైట్ లెఫ్ట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, రైట్, బ్రీత్ ఇన్ లెఫ్ట్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, ఇన్హేల్ అప్. ఈ ప్రాక్టీసెస్ని కూడా మినిమము ఈచ్ సైడ్ 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత హ్యాండ్స్ని ఇలా ముందుకి చూడండి, స్లోగా నెమ్మదిగా రైట్, ఎంత వీలైతే అంత నెమ్మదిగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రిలాక్సింగ్గా ఇలా ట్విస్టింగ్స్ కూడా ఈచ్ సైడ్ ఒక 6 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మన అప్పర్ బాడీ సిస్టమ్ మొత్తం కూడా బాగా స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇలా ఈ ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని హ్యాండ్స్ని బాగా పైకి లిఫ్ట్ చేసి కంప్లీట్గా రొటేషన్ అన్నమాట. చూడండి, సర్వాంగ పుష్టి అంటారు. స్లోగా 1 బ్రీత్ ఇన్ 2 breathe in 3 breathe in reverse 3 breathe in down వెళ్ళేటప్పుడు breathe out 2 breathe in 1 deep breathing slowly down. చాలా చాలా రిలాక్సింగ్గా బ్రీత్ కంప్లీట్గా లంగ్స్ని ఫిల్ చేస్తూ ఇలాంటి ప్రాక్టీసెస్ కనుక చేయగలిగామంటే చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు కూర్చున్నాం కదా, ఇంతసేపు కూర్చోవడానికి కంఫర్ట్గా లేని వాళ్ళకి నెక్స్ట్ ప్రాక్టీస్లో స్లోగా లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసేసుకొని లెగ్స్ని ఒకసారి షేక్ చేసుకొని యాంకిల్ స్ట్రెచెస్ని లాస్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. 1 2 3 4 5 6 లెగ్స్ని 2 హీల్ని జాయిన్ చేసి రొటేషన్స్ 1 2 3 రివర్స్ 3 2 1. టోస్ని కూడా స్లోగా టైట్ చేసి రిలీజ్ చేయాలి. 1 2 3 4. తర్వాత నీస్ని ఇలా అప్ డౌన్ కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలన్నమాట. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. తర్వాత మెల్లగా మళ్ళీ మామూలు స్థితికి వచ్చి ఇలా లెగ్స్ని జాయిన్ చేసుకొని టోస్ని బటర్ఫ్లై బద్ధకోనాసన స్ట్రెచ్ అంటారు. కంప్లీట్గా ఈ మూమెంట్ని ఒక 50 టైమ్స్ నుంచి 100 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్. తర్వాత నెమ్మదిగా సుఖాసనాలకి వచ్చేసేయాలి. ఈ విధంగా సిట్టింగ్లో సింపుల్గా వార్మప్స్ చేయాలనుకుంటే మనం ఇలా స్టార్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసామంటే మెల్లమెల్లగా బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మనకు స్ట్రెచ్చింగ్స్ కూడా బాగా పెరుగుతాయి. నెక్స్ట్ లెవెల్లో మనము సూర్య నమస్కారాలు ఆసనాస్ అన్నీ కూడా బాగా చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్లో సూర్య నమస్కారాస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.